10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ మీన్స్ 60 క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. హౌ డు ప్లేట్ మూమెంట్స్ ఎఫెక్ట్ కాంటినెంట్స్? ప్లేస్ మూమెంట్స్ కాంటినెంట్స్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఎట్లా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది? ప్లేట్ మూమెంట్ ఖండాల కదలిక ఖండాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అని అంటున్నాడు. కాంటినెంట్స్ కెన్ కొలైడ్, డ్రిఫ్ట్ అపార్ట్ ఆర్ చేంజ్ షేప్ అండ్ పొజిషన్ ఓవర్ టైమ్. మనకేమవుతుంది, కొన్ని కోట్ల సంవత్సరాల కాలం లోపల ఈ ఖండాల వల్ల, ఈ కదలికల వల్ల ఖండాలు ఒకదానికొకటి ఢీకొనవచ్చును, లేదా ఒకదానికొకటి దూరంగా జరగవచ్చును. దానివల్ల వాటి యొక్క షేప్ మరియు పొజిషన్లు అనేది మారిపోతూ ఉంటాయి. వాటి యొక్క షేప్ మరియు పొజిషన్లు మారిపోవడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. నేమ్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ మెకానికల్ వెదరింగ్ అండ్ కెమికల్ వెదరింగ్. మెకానికల్ వెదరింగ్కి కెమికల్ వెదరింగ్కి ఒక డిఫరెన్స్ చెప్పమంటున్నాడు. మెకానికల్ వెదరింగ్ మరియు కెమికల్ వెదరింగ్. సో మెకానికల్ వెదరింగ్ బ్రేక్స్ రాక్స్ బై ఫిజికల్ ఫోర్స్. కెమికల్ వెదరింగ్ చేంజెస్ రాక్ కాంపోజిషన్ బై కెమికల్ రియాక్షన్స్. మనకి ఏమవడం జరుగుతుందనంటే, ఈ మెకానికల్ వెదరింగ్ వల్ల ఫిజికల్ ఫోర్స్ వలన ముక్కలు అవ్వడం జరుగుతుంది, బ్రేక్స్ అవ్వడం జరుగుతుంది. ఆ ఫిజికల్ ఫోర్స్ అనేది ఎండ, చలి, గాలి అట్లాంటి వాటి వల్ల ముక్కలు అవ్వడం జరుగుతుంది. కానీ కెమికల్ వెదరింగ్ అని అంటే ఏంటి? కెమికల్ వెదరింగ్లో ఏమవుతుందంటే, రసాయన చర్యలు, కెమికల్ రియాక్షన్ వల్ల రాళ్ళ లోపల ఉన్న కాంపోజిషన్ ఖనిజాల నిర్మాణము కాంపోజిషన్ అనేది మారిపోతుంది అని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 62. వాట్ ఈజ్ ఏ వి షేప్డ్ వ్యాలీ అంటే ఏంటి? దేన్ని వి షేప్డ్ వ్యాలీ అంటారు? వి షేప్డ్ వ్యాలీ, సో a steep narrow valley formed by river erosion in mountainous areas. సో మౌంటేనియస్ ఏరియాస్, పర్వత ప్రాంతాలలో నదులు చాలా వేగంగా, రివర్స్ అనేది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఫలితంగా భూమిని దాన్ని ఏమవుతుంది అంటే నిలువుగా కోసేయడము, రివర్ ఎరోజన్ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, నిటారైన గోడలు కలిగినటువంటి ఇట్లాంటి వి షేప్డ్ మనకు లోయలు ఏర్పడడం జరుగుతుంది. వి షేప్డ్ వ్యాలీస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే మౌంటైన్స్ ప్లేస్లో వేగంగా వాటర్ ప్రవహించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న రాళ్ళు, మట్టి లాంటి కొట్టుకుపోవడం వలన మనకు పెద్ద వి షేప్డ్ మౌంటైన్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి.